అందరికీ ప్రభునామంలో వందనాలండి. మనం ఇంతవరకు 43 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం కదా! ఇప్పుడు 44 అధ్యాయంలోకి వచ్చాము. 44 ప్లస్ 45 2 అధ్యాయాలు కలిపి ఈరోజు పూర్తి చేసుకుందాం. యాక్చువల్‌గా గత అధ్యాయంలో యోసేపు తన సహోదరులకు ఏ విధంగా విందు చేయించాడో, ఆ తర్వాత వాళ్ళని ఏ విధంగా పొరపించి వేశాడు అనే సమాచారం విన్నాం కదా! ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు మనం నెక్స్ట్ 44 ప్లస్ 45 అధ్యాయాలు 44 అధ్యాయంలో ఏం జరుగుతుందంటే యోసేపు వాళ్ళకి విందు చేశాడు కదా! విందు చేసిన తర్వాత ఎవరెవరి వంతుల ప్రకారం వారికి వాళ్ళ గోనె మూటల్లో మొత్తానికి డబ్బంతా సమకూర్చాడు. అంతా డబ్బు పెట్టిన తర్వాత మొత్తానికి వాళ్ళ ధాన్యం వాళ్ళకి పెట్టిన తర్వాత ఆ గృహ నిర్వాహకుడు ఉన్నాడు కదా! ఆ గృహ నిర్వాహకునికి ఒక పని చెప్పాడనమాట. ఆ పని ఏమని చెప్పాడంటే, "మీరు వెళ్ళి మొత్తం ఎవరి మూటల్లో వాళ్ళకు ధాన్యం పెట్టేయండి, రూకలు పెట్టేయండి. కానీ చివరి వాడైన బెన్యామీన్ ఉన్నాడు కదా! ఆ బెన్యామీన్ మూటలో మాత్రం నా యొక్క వెండి గిన్నెను పెట్టండి" అని చెప్పేసి అతను చెప్పాడు. ఇతని వెండికి నేను గోనె మూతిలో బెన్యామిన్ గోనె మూతిలో పెట్టమని ఆ గృహ నిర్వాహకునికి చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ గృహ నిర్వాహకుడు వెళ్ళి ఆ గోనె మూతి అందులో పెడతాడు. ప్లస్ వాళ్ళ రూకలు కూడా వాళ్ళ ధాన్యం కూడా అందులో పెడతాడు వాళ్ళ గోనెల్లో వాళ్ళని పంపించేస్తాడు. వాళ్ళకు పంపి కొంచెం దూరం వెళ్ళకముందే కొంచెం అలా వెళ్తారనమాట. అంతే జస్ట్ పక్కకి వెళ్తాడు. పక్కకి వెళ్ళంగానే యోసేపు ఆ గృహ నిర్వాహకుడిని పిలిచి మీరు వెంట పడండి. అంటే యోసేపు చివరిగా టెస్ట్ చేస్తున్నాడనమాట. ఎన్ని సార్లు టెస్ట్ చేస్తున్నాడో చూడండి. తన అన్నలు మారారా లేదా? వాళ్ళింకా పాత ప్రవర్తనే ఉన్నారా? ఏమైనా చేంజ్ వచ్చిందా? జస్ట్ మాట వరకేనా నిజంగా మారారా అనేది తెలుసుకోవడానికి యోసేపు పెడుతున్న టెస్ట్ అనమాట. అందుకని ఆ గృహ నిర్వాహకునికి చెప్తాడనమాట. వెంటనే వెళ్ళు నువ్వు వెంటనే తరుముకుంటూ వెళ్ళు. తరుముకుంటూ వెళ్ళేసి వాళ్ళని ఆపేసి మీరసలు ఏంటి పిచ్చి పని చేశారు? అసలు మిమ్మల్ని ఎంత గౌరవించాడు మా ఏలినవాడు. మమ్మల్ని అందరినీ ఇంత బాగా చూసుకునే మా రాజు. రెండవ రాజు అయిన యోసేపును మీరింతగా అవమానిస్తారా? మీరు అసలు ఎందుకు ఆయన వెండి గిన్నెను దొంగిలించారు? ఆ వెండి గిన్నెనే కదా ఆయన అన్నపానాలు చేసేది. తినేది దాంట్లోనే కదా! శకునాలు చూసేది కూడా అందులో నుంచే కదా! మీరు ఆ శకునాలు చూసే గిన్నెను తీసుకురావడానికి ఎంత ధైర్యం ఉండాలి మీకు? అసలు ఎలా తీసుకొస్తారు? మీరు ఇంత పని చేసినందుకు మిమ్మల్ని ఏం చేయాలి అని చెప్పేసి నువ్వు చెప్పు వాళ్ళకు అని చెప్పేసి చెప్పి పంపిస్తాడు. పంపిస్తే గృహ నిర్వాహకుడు సరే అని చెప్పేసి చెప్పిన ప్రకారంగా వాళ్ళు వెంటపడతారు. వెంటబడి ఎళ్లి పట్టుకుంటారు. కొద్దిగా దూరం వెళ్ళగానే పట్టుకొని చెప్తాడన్నమాట. ఉన్న విషయం చెప్తారు. వాళ్ళు అసలే ఇంకా ప్రాణాలన్నీ గాల్లో వెళ్ళిపోయాయన్నమాట. అంటే కొంచెం గూడా వాళ్ళకు సత్తువ లేదు, అసలు ధైర్యం లేదు, ఏం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి నెగెటివ్‌గానే జరుగుతుంది. ఆ కరువొచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏది చేసినా సరే మెడకు చుట్టుకుంటుందనమాట. ఏది గూడా వాళ్ళకి కలిసి రావట్లేదు. దానికి తోడు ఇప్పుడు ఇతనొచ్చి ఈ సీరియస్ వార్నింగ్ ఇస్తాడనమాట. "ఏంది మీరు ఈ పిచ్చి పని చేశారు? మీరు మా యోసేపు యొక్క గిన్నెని తీసుకొనొచ్చారు. ఇప్పుడు మీరు గనక దొరకాలి. మీకు ఉంటది అసలు. ఎంత పని చేశారు మీరు? మా రాజ్యానికొచ్చి మా దగ్గర ధాన్యం తీసుకోవడంతో మీరింత పని చేస్తారా? యోసేపు మీకు మా రాజు ఇట్లా చెప్పాడు. మరి నువ్వేం చేసావంటే" మేమేం మాట్లాడతాం? దేవుడే మా లోపల నేరాన్ని కనుగొన్నాడు. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. మేమింత కష్టపడ్డా కూడా మాకంతా నెగెటివే జరుగుతుంది తప్ప మంచి జరగట్లేదు. సరే మా ఎవరి మూటలో అయితే ఆ గిన్నె కనబడుతుందో, ఆ వెండి గిన్నె కనబడుతుందో వాళ్ళు చచ్చిపోతాము. ఇంక వేరే చేసేదేం లేదు. ఇంకా మా రాజు మమ్మల్ని నమ్మట్లేదు. మేము దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా మొదటిసారి మీరు డబ్బులు మాకు పెట్టి పంపించారు మూటల్లో. అయినా సరే ఆ డబ్బుని తీసుకొనొచ్చాము. మళ్ళీ రూకలు కొనుక్కోవడానికి మళ్ళీ డబ్బులు తెచ్చాము. ఒకవేళ మేము డబ్బులెందుకు తీసుకొనొస్తాం? దొంగతనం చేసే పనైతే. మేము దొంగతనం కాదు. మేము దొంగలం కాదు. అయినప్పటికీ ఇక మీరు అన్నారు కాబట్టి చెక్ చేయండి. ఎవరి మూటలో దొరికితే వాళ్ళు చచ్చిపోతామని చెప్పేసి యూదా చెప్తాడు. యూదా చెప్తే ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే చెక్ చేస్తాడు మొత్తం. మొత్తం అన్ని మూటలన్నీ తీసి ఒక్కొక్కటి చెక్ చేస్తా ఉంటే బెన్యామిన్ దాంట్లో వెండి గిన్నె దొరుకుతది. ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం పెట్టారు కదా! అందరి ప్రాణము గాల్లోకి ఎగిరిపోయిందనమాట. ఎందుకంటే యాకోబు ఆల్రెడీ చెప్పనే చెప్పాడు. యోసేపును పోగొట్టుకున్నాను నేను. ఈ బెన్యామిన్ కూడా చనిపోతాడు నాకు తెలుసు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇతను గనుక చనిపోతే నేను బ్రతకను. నాకు వేరే ఆప్షన్ లేదు. అంటే ఇదంతా మనం ప్రీవియస్ అధ్యాయంలో చదువుకున్నాం కదా! పాత వీడియోలో మనం చూసుకున్నాం. యోసేపు ఎంతో బాధతో ఇక చాలా కష్టంగా పంపిస్తాడనమాట. యూదా ఏం చేస్తాడు హామీ ఇస్తాడు కదా! యూదా. ఇతను గనుక తీసుకొని రాకపోతే నాది బాధ్యత. జీవితకాలం నువ్వు నన్నే అనొచ్చు. జీవితకాలం నేను ఆ నిందను భరిస్తాను. నాకు ఏం చేసినా సరే నేను ఒప్పుకుంటాను దానికి. నేనే దానికి బాధ్యతగా ఉంటానని చెప్పి పూర్తి బాధ్యత తీసుకున్నాడు యూదా. ఇప్పుడు యూదా నెత్తి మీద పడిందనమాట. ఎవరు బెన్యామిన్‌ని తీసుకెళ్ళిపోతే ఇంక యూదా మరి ఏం చెప్పాలి యోసేపు దగ్గరికెళ్ళి, యాకోబు దగ్గరికెళ్ళి. యాకోబు ఆల్రెడీ లైఫ్ అండ్ డెత్ పొజిషన్‌లో ఉన్నాడు. యాకోబు ఆల్రెడీ చనిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. ఇక ఇతను కూడా ఈ సమాచారం తెలిసింది. అతన్ని చెరసాలలో వేశారు. అతను దొంగతనం చేశాడనే విషయం తెలిసిందంటే ఇంకసలు బతకడు. ఈ విషయం తెలిసిన యూదా ఇక అసలు ఏం జేయాలి ఇక అన్నదమ్ములకు ఏం పాలుపోవట్లేదనమాట. మొత్తం అంతా అల్లకల్లోలమైన పరిస్థితి.
సో, వెంటనే అందరూ బట్టలు చింపేసుకొని ఇక ఏం చేసేది లేక ఏడుపు మొఖాలు పెట్టుకొని, పీల మొహాలేసుకొని బాధపడుతూ సావు బతుకుల మధ్య ఇక ఏదో ఒకటి ఏది జరిగితే అది జరిగింది. అందరం జైల్లోకెళ్దాం. అందరం జైల్లోనే ఉందాం. ఏదైతే అదయింది అన్న డిసిజన్‌తో ఆ మైండ్‌సెట్‌తో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు పాపం అందరూ. అన్నదమ్ములందరూ రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చిన తర్వాత యూసఫ్ అక్కడే డోర్ దగ్గరే ఉంటాడన్నమాట. మొత్తం స్కెచ్ ఏసాడు. ఏం జరుగుతుందో చూద్దామని వెంటనే వచ్చారు అందరూ. రిటర్న్ వచ్చిన తర్వాత యోసేపు అంటాడన్నమాట. ఏంటి మీరు చేసిన ఈ పిచ్చి పని? నేను మీకు ఎంత హెల్ప్ చేశాను. నేను మీకు ఎంత మీరు వేగులవారిలాగా అనిపించినా సరే మిమ్మల్ని నమ్మి నేను ఇంత పని చేస్తే మీరేమో నా వెండి గిన్నెను దొంగిలిస్తారా? ఏంటి మీరు ఇది చేసిన పని? అంటే అప్పుడు యూదా అంటాడు, ఏం చెప్పాలి మేము? ఏం మాట్లాడాలి? మేము ఏం మాట్లాడినా కూడా నిర్దోషులమని ఎట్లా నిరూపించుకోవాలి? మా దగ్గర ఆప్షన్ ఏముంది? ఇక మీ దగ్గర ఆప్షన్ ఏం లేదు. ఎట్లయినా మీరు నేరం కనుక్కున్నారు. మీ గిన్నె దొరికింది అక్కడ. ఇక వేరే చేసేది ఏం లేదు మేము. నువ్వే కనుక్కున్నారు కదా నేరం మా లోపల. ఇంక మేము చేసేది ఏముంది? మేము ఎంత తప్పించుకోవాలన్నా కూడా తప్పించుకోలేము. మా వల్ల కాదు. ఇక మొత్తానికైతే నేరం కనుగొన్నాను. కానీ నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటానని యూదా ముందుకొచ్చాడు. యూదా ముందుకొచ్చి యోసేపు దగ్గరకొచ్చి, మీరు ఫరో తర్వాత ఫరో అంతటి వారు కదా! దయచేసి మమ్మల్ని మా తప్పును క్షమించి మీరేం చేస్తారంటే, ఎవరి దగ్గర దొరికితే వాళ్ళని మీరు బందీగా పెట్టుకుంటా అన్నారు కదా! ఆ బందీగా పెట్టుకునేదేదో అతని బదులు నన్ను పెట్టుకోండి. అంటే యూదా ఎంత తగ్గించుకుంటున్నాడు అతని లోపల ఎంత పశ్చాత్తాపం వచ్చిందనేది అతని మాటల్లో మనకక్కడ స్పష్టంగా కనబడుతుందన్నమాట చదివితే. బెన్యామీన్ బదులు నన్ను పెట్టుకోండి. ఎందుకంటే మీరు మొదటగా అడిగినప్పుడు మా ముసలి తండ్రి ప్లస్ మా చిన్నవాడైనటువంటి బెన్యామీన్ అక్కడ ఉన్నాడని చెప్పాం కదా! అతను చాలా నమ్మకంతో, చాలా బాధతో పంపించాడు. ఇప్పుడు గనుక ఇతన్ని తీసుకొని వెళ్ళకపోతే అతను చనిపోతాడు. కాబట్టి అతన్ని తీసుకొని వెళ్ళనీయండి. నన్ను మాత్రం ఇక్కడ ఉండనివ్వండి. నేను మీతో పాటు ఇక్కడ మేమందరం కావాలంటే ఉంటాం. కానీ బెన్యామీన్‌ని మాత్రం పంపించండి అని చెప్పేసి యూదా అంటాడు. యూదా అంటే అట్లెట్లా కుదురుతది? అది లెక్క కరెక్ట్ కాదు కదా! మీరందరూ నిర్దోషులే. మీరందరూ ఏం తప్పు చేయలేదు. ఎవరి గోనె సంచిలో అయితే ఆ వెండి గిన్నె దొరికిందో అతన్ని మాత్రమే నేను బంధిస్తాను. మిమ్మల్ని ఏమి బంధించను. మీరు మాత్రం రిటర్న్ వెళ్ళిపోవచ్చు నిర్దోషులు అని చెప్పేసి చెప్తారు. చెప్తే వాళ్ళు మాత్రం ఇంకా అసలు చాలా బాధతో ఉంటాడనమాట. చాలా బాధతో ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇక అతను ఈ డిస్కషన్ ఇవంతా జరుగుతూ ఉంటే యోసేపు ఇక బాధ తట్టుకోలేకపోతాడనమాట. వాళ్ళ అన్నదమ్ములు చూసుకుంటూ, వాళ్ళు పడే కష్టాలు చూస్తూ, వాళ్ళను పడే ఇబ్బందులు చూస్తూ, తన తమ్ముడైన బెన్యామీన్ని చూస్తూ ఇక తట్టుకోలేక గట్టిగా ఏడుస్తాడనమాట. యోసేపు ప్రేమను దాచుకోలేక గట్టిగా అరిచి ఏడుస్తాడు. ఏమైందని చెప్పేసి మొత్తం ఐగుప్తీయులు, మొత్తం చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఎందుకిట్లా ఏడుస్తున్నాడు? ఏమైంది? ఎందుకిట్లా అని. ఏమైందంటే అప్పుడు యోసేపు చెప్తాడనమాట. అన్నలారా మీరు బాధపడకండి. నేనే యోసేపుని నేను. మీరు నన్ను గుంటలో పడేసి అమ్మివేశారు కదా! ఆ యోసేపుని నేనే. అయినా సరే మీరు బాధపడకండి అనవసరంగా. దేవుడే నన్ను ఇక్కడికి రప్పించాడు మనల్ని కరువు కాటకాల నుంచి రక్షించడానికి. ఎందుకంటే ఒకవేళ దేవుడు నన్ను ఇక్కడ రక్షించకపోతే ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇంకా కరువుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయి ఇంకా 5 సంవత్సరాలు కఠినమైన కరువుంది. అప్పుడు మనందరం తిండి లేక చనిపోయిందుము నేను ఇక్కడికి రాకపోయుంటే. కాబట్టి మీ ద్వారా ఈ తప్పు జరగలేదు. చూడండి యోసేపు ఎంత బాగా తన అన్నలను ఆదరిస్తున్నాడో, ఎంత బాగా వాళ్ళను బాధపడకండి. మీ మిస్టేక్ కాదు ఇది. దేవుడే స్వయంగా ఈ పని చేయించాడు. నేను ఇక్కడికి రాకపోతే ఈ విధంగా అధికారిని అయ్యి ఉండేవాడిని కాదు. ఈ విధంగా రాజుని అయ్యి ఉండేవాడిని కాదు. నేను ఇక్కడ రాజుగా ఉండడం వల్లనే మనం నెక్స్ట్ 5 సంవత్సరాలు రాబోయే కఠినమైన కరువు నుంచి కాపాడబడతాము. కాబట్టి దేవుడి ప్లాన్ ప్రకారం ఇది జరిగింది తప్ప మీరేం తప్పు చేయలేదని చెప్పేసి అన్నలను ఓదారుస్తాడు. అన్నలను ఓదారుస్తే మొత్తం వాళ్ళకు 2 నిమిషాలు అర్థం కాదనమాట. అసలు షాకు. యోసేపు బ్రతికున్నాడా? యోసేపు రాజయ్యాడా? ఇతను యోసేపేనా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాడనమాట. ఆశ్చర్యపోతుంటే యోసేపు మొత్తానికి క్లియర్‌గా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు అన్నదమ్ములు అందరూ తేరుకుంటారనమాట. ఓహ్! యోసేపు బతికున్నాడనమాట అని. అప్పుడు వెంటనే యోసేపు తనను తాను బయలుపరుచుకొని ఆ బెన్యామీన్‌ని పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకొని ఏడ్చి అతనికి బాగా అన్నదమ్ములందరినీ మంచిగా మాట్లాడి అందరి క్షేమ సమాచారాలు తెలుసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఫరో రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి చెప్తాడు యోసేపు. ఫరో రాజాగారు ఇదిగో ఇది మన పరిస్థితి. మా అన్నదమ్ములు వీళ్ళు. మా తండ్రి ఇంకా అక్కడ ఉన్నాడు. వీళ్ళేమో కరువు కాటకాల్లో ఉన్నారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితి అంటే నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు? ఫరో చెప్తాడనమాట. ఎందుకంటే ఫరో తర్వాత ఫరో అంతటి వాడు కదా యోసేపు. కాబట్టి ఫరో కూడా చాలా ఆనందం వేస్తాడనమాట. నీ కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం విధంగా చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. నువ్వు వెంటనే ఏం చేస్తావంటే మంచి బహుమతులిచ్చి, మంచి బండ్లిచ్చి, మంచి గాడిదలను వాటికి ఏం కావాలో వారికి ఫుడ్ ఏం కావాలనో, వారికి తినుబండారాలు ఏం కావాలో అన్నీ ఇచ్చి మంచిగా నీట్‌గా వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ సెట్ చేసి వాళ్ళని పంపించు. కానాన్ దేశానికి పంపించి అక్కడి నుంచి మీ తండ్రిని తీసుకొని రండి. మీ తండ్రిని తీసుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ దేశంలో శ్రేష్టమైన ఊర్లో ఉండండి. శ్రేష్టమైన పదార్థాలు తినండి. దాని యొక్క సారమంతా మీరు అనుభవించండి. ఎటువంటి బాధలు ఏం లేవు. మొత్తం ఇశ్రాయేల్ అంతా మీ ముందుంది. నువ్వు ఏది చెప్తే అదే జరుగుతుంది కదా!
అని చెప్పేసి యోసేపుకి చెప్తాడు. యోసేపు చెప్తే యోసేపు సరే అని చెప్పేసి అన్నదమ్ముల్ని తీసుకొని వాళ్ళకందరికీ కావాల్సిన మంచి భోజన పదార్థాలన్నీ రెడీ చేసి వాళ్ళకి దారిలో ఏమేమి కావాలో అన్నీ సెట్ చేసి వాళ్ళకు ఇంకా ఎక్స్ట్రా 10 బండ్లిచ్చి గాడిదలు ఇచ్చి యోసేపు కోసం సపరేట్ బహుమతులు ఇచ్చి యోసేపు కోసం యాకోబ్ కోసం సపరేట్ బహుమతులు ఇచ్చి మళ్ళీ పంపిస్తాడు. పంపించిన తర్వాత వీళ్ళందరూ ఇక ఆనందంతో వెళ్ళిపోతారు. కానానికి వెళ్ళిన తర్వాత మొత్తం జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటి అంతా చెప్తారు యాకోబ్‌కు. ఈ కొడుకైన యోసేపు చనిపోలేదు. అతను ఇప్పుడు మహారాజు అయిపోయాడు. అక్కడ ఐగుప్తు దేశంలో రాజు ఆయనే. ఆయన ఇట్లా చేశాడు. ఇది పరిస్థితి అంటే అసలు నమ్మడనమాట. ఏంటి యోసేపు బతుకుండడం ఏంటి? రాజు అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏంటి? అని చెప్పేసి యాకోబు ఒక క్షణము నమ్మబుద్ధి కాదు. అయితే వీళ్ళు చెప్పిన తర్వాత యాకోబు ఒకసారి బయటకొచ్చి చూస్తే నిజంగా ఆ బండ్లు, అక్కడున్న బహుమతులు, ఆ తినుబండారాలు అవన్నీ చూసిన తర్వాత యాకోబుకు విషయం అర్థమవుతదనమాట. ఓహో! అయితే మొత్తానికి యోసేపు ఇంకా బతికున్నాడు, చనిపోలేదని చెప్పేసి చాలా ఆనందపడుతున్నాడు. అంటే ఒక్కసారి కొన్ని సంవత్సరాలు నిలబడిన ప్రాణం సడన్‌గా లేసొస్తదనమాట. తెప్పరిల్లుతది. నేను చనిపోలేదు, నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి ఆనందంలో తను చాలా ఆనందపడిపోతాడనమాట. ఆనందపడిపోయి అప్పుడు యాకోబు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? యాకోబు ఏమంటాడంటే, నెక్స్ట్ ఇక నాకింతే చాలు. ఇంకేం కావాలి నాకు? ఇంక నాకేం కావాలి? నాకు యోసేపు బతికున్నాడు అంతే చాలు. నేను చనిపోకముందు ఒక్కసారి ఎళ్లి యోసేపుని చూస్తే చాలిక. ఈ జీవితానికి ఇదే ఎండింగు. నాకు ఇంతకన్నా ఏమీ అవసరం లేదు అని చెప్పేసి యాకోబు చెప్తాడు. యాకోబు చెప్పడంతో అక్కడితో యోసేపు కథ యాకోబు ఈడు వరకు 45వ అధ్యాయం వరకు పూర్తయిపోయింది. నెక్స్ట్ మనం 46వ అధ్యాయంలో కలుద్దాం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు గనుక దాని అప్డేట్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మొట్టమొదటిసారి మా ఛానల్‌కి వస్తే మీరు కూడా బైబిల్ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉన్నా లేదంటే మీరు నాకేదైనా తెలియజెప్పాలనుకున్నా, మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా సరే అడగండి. అందరం కలిసి తెలుసుకుందాం. మొత్తానికి ఈ జర్నీని కంటిన్యూ చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.